హలో ఫ్రెండ్స్, సేతు విజ్ఞానం బుక్ ది మైండ్ పాశుపతాస్త్రం కంటిన్యూ చేద్దాము. మనము లాస్ట్ క్లాస్లో సెవెంత్ చాప్టర్ వచ్చి మీ యొక్క అంతరంగ ప్రపంచం, యువర్ ఇన్నర్ వరల్డ్ అనేది స్టార్ట్ చేసాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ వర్తమానంలోనే మీ యొక్క వాస్తవాన్ని మీరు సృష్టించుకోగల సర్వశక్తి సామర్థ్యాలు మీ అంతరంగ ప్రపంచంలోనే ఇముడ్చుకుని ఉన్నారు. బాహ్య ప్రపంచంలో మీరు దేనికోసం వెతకనవసరం లేదు. ఈ ప్రపంచంలో మీరు ఎంచుకునే సవాళ్ళన్నింటికీ, సమస్యలన్నింటికీ, లక్ష్యాలు, సంకల్పాలు అన్నింటికీ కావలసిన సమాధానాలు మీ అంతర్ప్రయాణంలోనే లభిస్తాయి. మీ అంతర్ప్రపంచం నుండే వాటిని సృష్టించుకోవచ్చు. మీ వాస్తవానికి సృష్టికర్త మీరే. ఈ దేహంతో పాటే ఇతర డైమెన్షన్లోనూ ఉన్నారు. సో ఈ దేహంలో ఈ 3 డైమెన్షనల్ భూమి మీద ఒక్కటే కాదు, మనం వేరే డైమెన్షనల్ ప్లేన్స్ లో కూడా ఉన్నాము అని చెప్తున్నారు అనమాట. Actually, you are with God now. It is you who do not realize this. You must admit that there are other dimensions in which you exist. You must have faith in your practical self. All that is now, and you are a part of all that is God now. You are a spirit now. ఈ వర్తమానంలోనే మీరు దైవంలో ఉన్నారు. ఈ విషయం మీరు గుర్తించడం లేదు. ఇతర డైమెన్షన్స్ అంటే ఇతర తలాలు గల లోకాల్లోనూ మీరు ఉనికిని కలిగి ఉన్నారనే విషయాన్ని గ్రహించండి. ఈ దేహంలో కల మిమ్మలను, మీకు గల అనంతమైన శక్తి సామర్థ్యాలను మీరు ప్రగాఢంగా విశ్వసించవలసి ఉంది. దైవం అంటే భగవంతుడు లేదా బ్రహ్మ పదార్థం ఈ క్షణంలో, ఈ వర్తమానంలోనే ఉంది. మీరు ఈ దైవంలోనే ఇమిడి ఉన్నారు. మీరు ఒక ఆత్మసకలం. మీ అంతరంగ ప్రపంచంలో అపారమైన, అనంతమైన శక్తి సామర్థ్యాలను ఇముడ్చుకున్నారు. మీరు జీవితంలో దేన్నైనా సాధించగలరు. ఋషులు కాగలరు, మహారుషులు కాగలరు. మీ జీవితంలో దేన్నైనా సృష్టించుకోగలరు. అంత గొప్ప శక్తి సామర్థ్యాలు మీ లోపల ఇమిడి ఉన్నాయి. ఊహాశక్తి అంటే ఇమాజినేషన్ ద్వారా మీ యొక్క అంతరంగ ప్రపంచంతో అనుసంధానాన్ని ఏర్పరచుకుని మీరు వాంఛించిన అన్నింటినీ సృష్టించుకోవచ్చు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీ యొక్క విధిరాతను మీరే లిఖించుచున్నారు అని అనేక విధాలుగా మీలో విశ్వాసం కలిగించడానికి ఈ ఆత్మశక్తి అంతరంగ ప్రపంచం నుంచి చెప్పవలసి ఉంది. మీరు ఒక ఆత్మ, దైవం మీలోనే ఉంది అని తెలియచేయడం కోసమే ఈ ప్రయత్నం అంతా. సో ఈ చాప్టర్లో మనకి ఏమని చెప్తున్నారు అంటే, మనం ఎక్కడో మామూలుగా బయట ఎతుకుతూ ఉంటాము, లేకపోతే దేవుడితో ఇలా చేయాలని అనుకుంటూ ఉంటాము. అదంతా కూడా మనలోనే ఉంది. మన నమ్మకాన్ని బట్టి, మన ఇమాజినేషన్ని బట్టి, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే కనుక మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలియచేస్తే అది మనకి మనం కావాల్సినట్లుగా దాన్ని సాధించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఇది చెప్తూ ఏమంటున్నారు, మనము ఒక ఆత్మ పదార్థము. మన బయట దైవం అని కానీ, యూనివర్స్ కానీ, నేచర్ ఏదైతే అనుకుంటూ ఉంటామో అదంతా మనలోనే ఉంది అని చెప్తున్నారు. దైవశక్తి లేదా మహామూల చైతన్యం మీ ద్వారా ప్రకటన కావటానికి సిద్ధంగా ఉంది. సో మన దేవుడిలో ఎంతో శక్తులు ఉన్నాయనో, యూనివర్స్‌లో చాలా రకమైన ఎనర్జీస్ ఉన్నాయని అనుకుంటాం కదా! అవన్నీ కూడా మన ద్వారా మనకు కూడా ఉన్నాయి. మన ద్వారా అవన్నీ బయటికి రావడానికి రెడీగా ఉన్నాయి అని చెప్తున్నారు. ద పవర్ టు క్రియేట్ ఫ్లోస్ త్రూ యూ, నాట్ ఫ్రమ్ యూ. దిస్ పవర్ కమ్స్ ఫ్రమ్ యువర్ హయ్యర్ డివైన్ సెల్ఫ్, నాట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ ఈగో. Your inner intelligence is your power source, and it gives you the energy and ability to express your full potential. జీవితంలో మీరు వాంఛించిన వాటిని, లక్ష్యాలను, సంకల్పాలను సృష్టించగల దైవశక్తి అంటే బ్రహ్మ పదార్థం మీ ద్వారా ప్రవహిస్తున్నది. దైవశక్తి మీ నుండి ప్రవహించడం లేదు, మీ ద్వారా ప్రవహిస్తున్నది అని గ్రహించండి. ఆ శక్తి మహామూల చైతన్య శక్తి నుండి వెలువడి మీ ద్వారా ప్రసారం లేదా ప్రకటన అవుతున్నది. అహం నుండి ఆ శక్తి వెలువడదు. ఈ శక్తిని అవగాహన చేసుకోవటానికి మౌలిక ఆధారమైన మీ యొక్క అంతర్గత ఇంటెలిజెన్స్ తోడ్పాటునందిస్తుంది.
సర్వశక్తి సామర్థ్యాలను మీ యొక్క అంతరంగ ఇంటెలిజెన్స్ నుండి పొందవచ్చు. సో మనకి ఎటువంటి క్వాలిటీస్ కావాలి అన్నా కూడా మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఆ ఇంటెలిజెన్స్ నుంచి కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. సో మనము అంటే ఎవరు అంటే మనం ఒక ఆత్మ పదార్థము. సో భూమి మీద అని అంటే దైవం యొక్క లక్షణాలన్నీ కూడా మన మన నుంచి ప్రవహిస్తున్నాయి. అంతేకాని దైవశక్తి మన నుండి ప్రవహించటం లేదు. మీ ద్వారా ప్రవహిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆహ్, మన మనలో నుంచే మన దేవుడు కానీ, యూనివర్స్ కానీ ఏదైతే చేయాలనుకుంటుందో మన ద్వారా జరిగిస్తుంది అని చెప్తున్నారు. అహం నుండి శక్తి వెలువడదు. సో మనకి ఏవైతే ఎనర్జీస్ కావాలనుకుంటున్నామో ఆహ్, దైవ ఆహ్, శక్తి అని అనుకుంటున్నామో అది అహం ఉన్నప్పుడు అది రాదు అని చెప్తున్నారు. మీ యొక్క ఇంటెలిజెన్స్, ఊహాశక్తి, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా మీ యొక్క సంకల్పాలను, లక్ష్యాన్ని మీ అంతరంగ ఇంటెలిజెన్స్‌కి అందించినట్లయితే అది వాటిని ప్రకటం అంటే మేనిఫెస్ట్ చేస్తుంది. మీ యొక్క అంతరంగ ప్రపంచాన్ని సంపూర్ణంగా విశ్వసించండి. సో, మనం ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మన ఊహాశక్తితో, ఫీలింగ్స్‌తో ఆహ్, మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనుక కనెక్ట్ అయితే, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయితే అది మేనిఫెస్ట్ అయిపోతుంది అని. ఇది ఎలా నెరవేరుతుంది? ఎప్పుడు నెరవేరుతుంది? ఎవరి ద్వారా నెరవేరుతుంది? ఏ మార్గాల్లో అది సిద్ధిస్తుంది అనే విషయాలను మీ అంతరంగ ఇంటెలిజెన్స్ చూసుకోగలదు. ఒక్కసారి ఊహాశక్తి మరియు ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ ద్వారా అప్పచెప్పిన తర్వాత ఇక నిశ్చింతంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యులు సమస్యలు, మానవ సంబంధాల సమస్యలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, మానసిక రుగ్మతలు, మనోవేదన, అసంతృప్తి, సంతోషం లేకపోవటం వంటి వివిధ సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. అలాంటి క్లిష్టమైన, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్థితులలో సమస్య యొక్క పరిష్కారాన్ని ఇప్పటికే మీ మనోక్షేత్రంలో ఊహించుకొని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కలలు కనండి. సో, మనకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా కూడా వాటికి సొల్యూషన్ వచ్చేసింది అని చెప్పి మనం కనుక దాని మీద గట్టి నమ్మకంతో ఉంటే ఆటోమేటిక్‌గా అది ఆహ్, ఆహ్, దాని నుంచి బయటపడిపోగలము అని చెప్తున్నారు. చిత్రీకరణలో అంటే విజువలైజేషన్ మీ యొక్క పూర్ణాత్మతో ఇలా సంభాషించండి. ఓ పవిత్రమైన నా పూర్ణాత్మ, నీకు వందనములు. నేను నీ యొక్క పాత్రమైన హంసాత్మను. ఈ సమస్య, సవాళ్ళు యొక్క తుది ఫలితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. నీకు కల మహిమాన్వితమైన, అపారమైన శక్తితో దాన్ని పరిష్కరింపుము. తదాస్తు అని సమస్యను, సవాలును అప్పచెప్పేయండి. సో, మనకి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని మన ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోయి దానికి హ్మ్, హ్మ్, దాన్ని చక్కగా సాల్వ్ అయ్యేలాగా దాని మీద వదిలేయండి అని చెప్తున్నారనమాట. Then allow it, relax, let go, be open, and trust this sacred part of you to do the work. The minute you do this, you will never again be burdened by your mind. Your inner intelligence will find the ways and the means to fulfill your creative intention. You simply need to follow this guidance. మీరు పూర్ణాత్మకు చెప్పిన తర్వాత అంగీకరించండి, సమ్మతించండి. పూర్ణాత్మకు శరణాగతి చేసి హాయిగా రిలాక్స్ అవ్వండి. పూర్ణాత్మను విశ్వసించండి. మీరు ఈ విధంగా చేసిన క్షణం నుంచి లక్ష్యం లేదా సంకల్పానికి సంబంధించిన భారము మరియు ప్రయాసను మీరు భరించవలసిన అవసరం లేదు. దానిని వాస్తవ రూపము, మార్గాలను, పద్ధతులను మీ యొక్క అంతర్గత ఇంటెలిజెన్స్ అనేది అన్వేషించుకుంటుంది. మీరు కేవలం దాని దర్శనను అనుసరించండి. అంతే చాలు. సో, మన ఇన్నర్‌తో కనెక్ట్ చేసి మనకి ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఏ ఇబ్బంది నుంచి బయటికి రావాలనుకుంటున్నామో, మన ఇన్నర్ కనెక్ట్ అయ్యి సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెప్పిన తర్వాత మనకి గైడెన్స్ ఇస్తుంది మన ఇన్నర్. ఇలా చెయ్యి, అలా చెయ్యి మన ఇంట్యూషన్స్ ద్వారా కానీ, మన ఆలోచనల ద్వారా కానీ చాలా క్లారిటీ వస్తుందనమాట. సో, ఆ గైడెన్స్ వచ్చినప్పుడు వాటిని మనం జస్ట్ ఫాలో అయిపోవటం అంతే అని చెప్తున్నారనమాట. Know in your heart that what you focus on will come to pass. If you leave it to your divine soul,
ఫీల్ అన్లిమిటెడ్ ఇన్ యువర్ క్రియేటివ్ పాసిబిలిటీస్ అండ్ ట్రస్ట్ యువర్ ఎసెన్షియల్ ఇంటెలిజెన్స్. ఒకసారి మీలోని దైవశక్తికి అప్పచెప్పిన తర్వాత అది తప్పనిసరిగా నెరవేరుతుంది అనే ధీమాతో మీ హృదయంలో పరిపూర్ణమైన విశ్వాసంతో స్థితమవ్వండి. మీ యొక్క సృజనాత్మకమైన మార్గాల ద్వారా అపరిమిత తత్వాన్ని ఆస్వాదించండి. మీ యొక్క అంతర్గత ఇంటెలిజెన్స్ని విశ్వసించండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అహం మరియు రీజనింగ్ మైండ్ లతో లక్ష్యాన్ని ఎలా నెరవేరుతుంది, ఏ విధంగా, ఎప్పుడు, ఏ మార్గాలలో అని విశ్లేషణలు చేయకండి. అంతర్గత ఇంటెలిజెన్స్కు అప్పచెప్పిన తర్వాత ఇక నిశ్చింతగా, నిశ్చలంగా ఉండండి. ఏ ఏ మార్గాల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందో ఆ పూర్ణాత్మ చూసుకోగలదు. ఇక మనకెందుకు ఆతృత, ఆందోళన ఎందుకు? సో, మన ఇన్నర్ కాన్షియస్నెస్కి అది ఇచ్చేసినప్పుడు ఈగోతో కానీ, రీజనింగ్తో కానీ దాన్ని అనలైజ్ చేయొద్దు అని చెప్తున్నారు అనమాట. ఆ అపరిమితమైన శక్తి సామర్థ్యాలు కల అంతర్గత ఇంటెలిజెన్స్ని అంటే సబ్కాన్షియస్ మైండ్ని, పూర్ణాత్మను, ఆత్మశక్తిని విశ్వసించకుండా ఇంకెవరిని విశ్వసించగలం? తక్కువేమి మనకు, రాముడొక్కడుండు మనకు అని శ్రీరామదాసు పాడింది దీని గురించే కదా. ఇన్నర్ ఇంటెలిజెన్స్, సబ్కాన్షియస్ మైండ్ మనకు ఉండంగా మనకెందుకు మనకి ఇంకేం కావాలి అని చెప్తున్నారు అనమాట. సో, రామదాస్ పాడిన రాముడి గీతాన్ని కూడా ఇక్కడ అనువదించుకోవచ్చు అంటున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఈ అభ్యాసంలో ఆకర్షణ సిద్ధాంతం అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ చాలా శక్తివంతంగా అమలు చేస్తాం. మెచ్చుకోలు లేదా ప్రశంస అనే ప్రక్రియ ద్వారా మనలో మనం వాంఛిస్తున్న విషయం పట్ల ఉన్నతమైన ప్రకంపనలను ఉత్పన్నం చేయడం ఈ అభ్యాసంలో చేస్తాం. మీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువును, ప్రతి సంఘటనను, ప్రతి మనిషి యొక్క ఉన్నతమైన గుణాలను ప్రశంసించండి. ఉదాహరణకు, మీ వీధిలో ఒక వ్యక్తికి ఒక విలాసమైన కారు ఉందనుకోండి. అతను ఆ కారును కలిగి ఉన్నందుకు అతని యొక్క పుష్కలమైన సంపదనను, అతనిలో కను ఉన్నతమైన గుణాలను ప్రశంసించండి. అంటే మెచ్చుకోండి. మీ మనస్సు లోపల అతన్ని మెచ్చుకోవటం చేయండి. ఒక యువకుడు ఐఏఎస్ సాధించినప్పుడు అతన్ని మనసులో మెచ్చుకోండి. ఒక వ్యక్తి వ్యాపారంలో లాభాలు పొందినప్పుడు అతడిని మెచ్చుకోండి. ఒక యువతి లేదా యువకుడికి మంచి పెళ్లి సంబంధం కుదిరినప్పుడు వారిని మెచ్చుకోండి. ఒక వ్యక్తి దేశ విదేశ యాత్రలను వెళ్తున్నప్పుడు అతడిని కూడా మెచ్చుకోండి. సో, మనం ఏం చేయాలి అంటున్నారు అంటే, ఇక్కడ ఎగ్జాంపుల్‌లో మనము ఆహ్, ఏ బేసిక్‌గా మనం అప్రిషియేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం హైయర్ వైబ్రేషన్స్‌లో ఉంటాము అని చెప్తున్నారనమాట. సో, మనకి రోజు డే టు డే లైఫ్‌లో మనం ఎవరినైనా చూసినా, ఏదైనా వస్తువుని చూసినా ప్రతి దాన్ని అప్రిషియేట్ చేయమని చెప్తున్నారు. సో, నెక్స్ట్ దాంట్లో అదేమో ఫస్ట్ అప్రిషియేట్ చేయటం అనమాట. మన చుట్టుపక్కల ఎవరున్నా వాళ్ళు చేసే పనులకు కానీ, వాళ్ళు ఆహ్, ఆహ్, ఎ అదే ఏదైనా అచీవ్ చేసినప్పుడు కానీ వాళ్ళని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయండి అని చెప్తున్నారు. సెకండ్‌దొచ్చి మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వృత్తి, ఉద్యోగం మొదలగు చోట్ల పరిచయస్తులు మొదలైన వారితో మాటల రూపంలో వారి యొక్క గుణాలను, విజయాలను, వారు కలిగి ఉంటున్న సంపద, శక్తి సామర్థ్యాలను ప్రశంసించండి. ఒక వ్యక్తి తాను కారు కొంటున్నట్లుగా మీతో చెప్పినప్పుడు, ఒక యువకుడు తనకు ఉద్యోగం వచ్చిందని మీతో చెప్పినప్పుడు, మీ భార్య లేదా భర్త ఫలానా పనిని విజయవంతంగా నెరవేర్చానని మీతో అన్నప్పుడు, మీ పిల్లలు ఒక గేమ్‌లో బహుమతి అందుకున్నారని మీతో అన్నప్పుడు, ఇలాంటి అనేక విషయాలు నిత్యము మీకు తారసపడుతూ ఉంటాయి. వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. వారితో మాట్లాడి ప్రశంసించండి. సో, ఇక్కడ మనకెవరన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళు ఆహ్, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అంటున్నారు. సో, మనస్ఫూర్తిగా మనం కనుక వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడితే బావుంటుంది అంటున్నారనమాట. సో, ఫస్ట్‌దేమో ఎవరైనా ఏదైనా అచీవ్ చేసినప్పుడు, సెకండ్ టైమ్ ఏమో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరన్నా మనతో ఏమన్నా షేర్ చేసుకున్నప్పుడు కూడా అప్రిషియేట్ చేయాలి అని. థర్డ్‌దొచ్చి ఈ విధంగా చేయటం అంటే ప్రశంసించటమో లేదా మెచ్చుకోవటం వల్ల మీలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయ అనే నెగెటివ్ గుణాలు తగ్గుముఖం పట్టి వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. ఆకర్షణ సిద్ధాంతం అంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ మీ పట్ల చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ అభ్యాసాన్ని సాధన చేయటం వల్ల మీలో ఉన్నతమైన ప్రకంపనలు ఉత్పన్నమవుతాయి. సో, మనము ఇలా అప్రిషియేట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే,
మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ ఏమన్నా ఉంటా, లేకపోతే మనకేదన్నా వేరే వాళ్ళ మీద ఉన్న ఆహ్, నెగెటివ్ క్వాలిటీస్ ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మనము ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్, హైయర్ వైబ్రేషన్స్‌తో ఉంటాయి కాబట్టి మన నెగెటివ్ క్వాలిటీస్ తగ్గిపోతాయి అని. మీరు ఏదైతే ప్రశంసిస్తున్నారో దానిని పొందగల అర్హత మీ అంతర్గతంలో ఉన్నదని అర్థం. ఆ స్థాయిలో ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ మీలో ఉన్నాయని అర్థం. ఈ అభ్యాసాన్ని అవకాశం ఉన్నప్పుడల్లా 5, 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని సాధన చేయవచ్చు. మీరు తెలిసిన వ్యక్తులను, తెలియని వ్యక్తులను, మీ దగ్గర జరుగుతున్న సంఘటనలను, ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరుగుతున్న సంఘటనలు కూడా మీరు ప్రశంసించవచ్చు. సో, ఎప్పుడూ కనుక మనం ఇలా హైయర్ వైబ్రేషన్స్‌లో ఉంటూ అందరిని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అది మన ముందు మనకు తెలిసిన వాళ్ళైనా, తెలియకపోయినా, మన ముందు జరుగుతుందైనా, మనం ఎక్కడో న్యూస్‌లో చూసిందో, లేకపోతే ఎక్కడో విన్నదో దేన్నైనా సరే మనం అప్రిషియేట్ చేయాలి అని చెప్తున్నారు. ఉదాహరణకు నరేంద్ర మోడీ మీకు పరిచయం లేకపోవచ్చు. మీ ఊహలో ఒక విలాసవంతమైన కారుని కలిగిన వ్యక్తి మీకు తెలియకపోవచ్చు. కానీ వారి ప్రతిభా సామర్థ్యాలను మీరు ప్రశంసించండి. డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించండి. జాతీయ పార్టీలను ఎంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశంసించండి. ఇలా ఎన్నెన్నో విషయాలను మనం ప్రశంసించవచ్చు. ఈ ప్రపంచంలోని పాజిటివిటీని మాత్రమే ప్రశంసించండి. ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త లేదా పారిశ్రామికవేత్త అక్రమ మార్గాల్లో ధనాన్ని సంపాదించాడని అతనిపై ద్వేషాన్ని పెంచుకోవటం వల్ల మనకు ఏ ప్రయోజనమూ లేదు. ముందు మీ సంగతి, అభివృద్ధి, చైతన్య పరిణామము, మరి ఆధ్యాత్మిక పురోగతులను చూడండి. జడ్జ్ ఏ నాట్, తీర్పు చెప్పకండి. అయితే మీకు దగ్గరగా బాగా పరిచయం ఉన్న వారిని ఇలా చేస్తుంటే బాగుంటుంది అని గరిష్టంగా 3 సార్లు చెప్పి, ఆ తర్వాత యదా ఇచ్ఛాసి తదా కురు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని వదిలేయండి. సో, మనం పాజిటివ్‌గా జరిగే విషయాల్ని పాజిటివ్‌గా ప్రాపర్‌గా చేసే వాటిని మాత్రమే మనము అప్రిషియేట్ చేయాలి అంటున్నారు. సో, కొంతమంది ఏవైనా అక్రమ మార్గాల్లో చేసినప్పుడు వాటిని అప్రిషియేట్ చేయొద్దు అంటున్నారు. అలా అని అట్ ద సేమ్ టైమ్ వాళ్ళని జడ్జ్ కూడా చేయొద్దు. వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో అది ఆహ్, అచీవ్ చేయలేదు అని చెప్పి మనం వాళ్ళని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అప్రిషియేట్ చేయక్కర్లేదు, జడ్జ్ కూడా చేయొద్దు అంటున్నారు. కానీ మనకి తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయొచ్చు అన్నప్పుడు వాళ్ళకి జస్ట్ ఆ గైడెన్స్ ఇచ్చో, సజెషన్ ఇచ్చో ఒక 3 టైమ్స్ చెప్పి ఆ తర్వాత ఇంకా ఏమి అక్కడ ఆహ్, ఆహ్, పట్టించుకోవద్దు అని చెప్తున్నారనమాట. ఫిఫ్త్ పాయింటొచ్చి ఇతర సంఘటనలను ప్రశంసించడమే కాకుండా, మిమ్మల్ని మీరే ప్రశంసించుకోండి. ఏదైనా రంగంలో విజయం సాధించినప్పుడు, వ్యవహారాలు చక్కబెట్టినప్పుడు, ఇలా అన్ని సందర్భాల్లోనూ మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. సో, ఇంతకు ముందేమన్నారు? ఎవరన్నా ఏమన్నా అచీవ్ చేసినప్పుడు ప్రశంసించమన్నారు. సెకండ్‌దొచ్చి ఎవరినన్నా మనతో షేర్ చేసుకుంటే ఆహ్, అప్రిషియేట్ చేయమన్నారు. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు తగ్గిపోతాయి అని హైయర్ వైబ్రేషన్స్ వల్ల అని చెప్పారు. సో, ఫోర్త్ పాయింట్ ఏమన్నారు? సో, ఏ మనం ఎవరైతే అప్రిషియేట్ చేస్తున్నామో అది పాజిటివ్ సైడ్‌గా ఉన్నప్పుడు మాత్రమే చక్కగా అప్రిషియేట్ చేయమంటున్నారు. సో, ఒకవేళ అది పాజిటివ్ సైడ్ లేకపోతే కనుక దాన్ని జడ్జ్ చేయొద్దు. మనకి చేసిన వాళ్ళు కొంచెం మనకి క్లోజ్ అయితే కనుక ఇలా చేయండి అని చెప్పి సజెషన్స్ ఒక 3 టైమ్స్ మాత్రమే ఇవ్వండి అంటున్నారు. ఫిఫ్త్ పాయింట్ ఏమంటున్నారు? మనల్ని మనం కూడా మనం రోజు చేసే మన పనులను కానీ, ఏదైనా సరే మనం కనుక అచీవ్ చేసినప్పుడు అలా చక్కగా ఏదైనా పనిని కూడా చక్కగా చేసినప్పుడు మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి అంటున్నారు. ఈ అభ్యాసాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా సాధన చేయవచ్చు. వీలైనప్పుడు సుఖాసనంలో హాయిగా కూర్చుని, కళ్ళు మూసుకొని, దీర్ఘ శ్వాసలను 3, 4 నిమిషాలు నెమ్మదిగా తీసుకుంటూ, వదిలేస్తూ రిలాక్స్ అయ్యి, ప్రశంస అనే ప్రక్రియను 5, 10 నిమిషాలు సాధన చేయవచ్చు. సో, మనం రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తున్నట్లే కూర్చొని, సో, ఒక 5, 10 మినిట్స్ కనుక మనం ఈ అప్రిషియేషన్ మీద కూడా మెడిటేషన్ చేయొచ్చు అంటున్నారు. సంపద, ధనం అనేది ఆధ్యాత్మికతకు పెద్ద ఆటంకం. ధనవంతులు, సంపన్నులు అందరూ అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. ధనం ఎక్కువగా ఉన్న వ్యక్తికి
ఆనందంగా జీవించటం లేదు. లక్షాధికారి అయినా, బికారి అయినా జీవించేది పట్టుకూటి కోసమే కదా! ఫలానా అధికారి లేదా రాజకీయ నాయకుడు లేదా పారిశ్రామికవేత్త బ్యాంకుకు భారీగా రుణాలు ఎగ్గగొట్టాడు. ఇది చాలా దారుణం. ఇలాంటి ఎన్నో దురభిప్రాయాలు మనలో బలంగా అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో నాటుకుపోయాయి. వాళ్ళ సంగతిని ప్రకృతి చూసుకుంటుంది. వాళ్ళ గురించి మనం తెగ ఆలోచించి నెగెటివ్ ప్రకంపనలను అంటే నెగెటివ్ వైబ్రేషన్స్‌ని మన లోపల సృష్టించుకోవటం ఎందుకు? మనకు ఏం కావాలో న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎంత సంపాదించుకోవాలో అంతవరకే ఆలోచించండి. సో, ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పారు కదా! వేరే వాళ్ళని ఎప్పుడు జడ్జ్ చేయవద్దు. వాళ్ళు ఎటువంటి విధంగా వాళ్ళు అచీవ్ చేస్తున్నారని. సో, దానికి యాడ్ చేస్తూ ఏమంటున్నారంటే, అసలు మనకెందుకు మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళ గురించి నెగెటివ్ వైబ్రేషన్స్ మనకొద్దు అంటున్నారనమాట. సో, మన పనులు మనము న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చక్కగా ఎలా అచీవ్ చేసుకోవాలో చూడడం మాత్రమే మనం చేయవలసిన పని అని. పీపుల్ గో త్రూ దేర్ హోల్ లైఫ్స్ చేసింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్. And they fail to discover the greatest treasure of all, which is within them. Shut your eyes to the outside of you. The master within you is the key to all the treasures in the world. ఈ ప్రజలు తమ జీవితకాలం అంతా తాము వాంఛించిన వాటి కోసం తమ లక్ష్యాలను, సంకల్పాలను వాస్తవ రూపం చెందించుకోవడం కోసం బాహ్య ప్రపంచంలో దేవులాడుతూ ప్రయాసలతో వెతుకుతున్నారు. మనలోని అంటే అతి గొప్ప వినిధిని కనుగొనడంలో విఫలమవుతున్నారు. బాహ్య ప్రపంచంలో వెతకటం మానేసి, మీ లోపల ఉన్న ఆత్మశక్తిని వెతకండి. ఆ ఆత్మశక్తి నుండి అపారమైన నిధి నిక్షేపాలను వెలికిపుచ్చి, మీ యొక్క జీవితానుభవాలను వినియోగించుకోండి. సో, బయట వెతకటం వద్దు. అన్నీ మనలోనే ఉన్నాయి. సో, మనం ఏదైతే వాస్తవ రూపం మేనిఫెస్ట్ చేసుకొని రియాలిటీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నామో, అవన్నీ మన ఆత్మశక్తిలోనే ఉన్నాయి. వెతకండి అంటున్నారనమాట. యూ హ్యావ్ ద మాస్టర్ వితిన్ యూ అండ్ యూ ఆర్ బీయింగ్ గైడెడ్ ఇన్ ఎవ్రీ సింగిల్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, చూస్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ అంతరంగంలోనే బోధకుడు ఉన్నాడు. ఆ బోధకుడు ప్రతి క్షణము మీకు మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. మీకోసమే, మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే ఆలోచించండి. మీ యొక్క చైతన్య పరిణామం కోసమే లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకోండి. సో, మనము ఏవైతే చేయాలనుకుంటున్నామో, అచీవ్ చేయాలనుకుంటున్నామో, మనము భౌతికంగానో, ఆధ్యాత్మికంగానో పెరుగుతూ ఉండటం కోసం మాత్రమే ఆలోచించండి అని చెప్తున్నానన్నమాట. ఈ జీవితం ఒక సినిమా ప్రాజెక్ట్ అలాంటిది. ఆ సినిమాలోని బొమ్మలే తెరపై సినిమాగా మీ లోపల నుండి వెలువడే ఆలోచనా తరంగాల వల్లనే ఉత్పన్నమవుతున్నాయి. మీరు ఎంచుకున్న లక్ష్యాలు, సంకల్పాలు తాలూకా ప్రతిబింబాలు జీవితానుభవాలుగా మీకు దర్శనమిస్తున్నాయి. సో, ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది. సో, ఏదైనా స్టోరీ రాసినప్పుడు ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్సే మనము ప్రొజెక్టర్ మీద చూస్తాం కదా! సో, అలానే మన లోపల ఉన్న ఏవైతే థాట్స్ ఉన్నాయో అవే మనకి రియాలిటీలోకి వస్తున్నాయి అంటున్నారన్నమాట. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో ఉన్నతమైన లక్ష్యాల తాలూకు ఆలోచనా తరంగాలతో తెరపై నుంచి కనిపించే సినిమాని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. ఆ ఫిల్మ్‌లోని కథను మీకు నచ్చిన రీతిలో మలుపు తిప్పవచ్చు. మీ జీవితం యొక్క కథను రాసుకుంటున్నది మీరే. ధనం, ఆరోగ్యం, మానవ సంబంధాలు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఇతర ఇతర వ్యాపకాలు అన్నింటినీ మీకు నచ్చిన రీతిలో ఈ కథలో చెప్పించిన రసవత్తరంగా సృష్టించుకోవచ్చు. మీ జీవితం ఒక సినిమా. ఆ సినిమాను ఉన్నతంగా తయారు చేసుకోగల దర్శకుడు మరి రచయిత మీరే. కనుక ఉన్నతోన్నతంగా మీ జీవితాన్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకోండి. సో, ఇందాక చెప్పిన మూవీ ఎగ్జాంపులే చెప్తున్నారనమాట. సో, మనకి ఎలా కావాలంటే భౌతికంగా ఏవైతే మనము ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నామో, అవి మన థాట్స్‌లో మనం అలా ముందుగా చిత్రీకరించుకొని, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేస్తే, అది ఆటోమేటిక్‌గా జీవితంలో జరుగుతుంది అంటున్నారు. నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ ప్రపంచం నుండి ఎన్నెన్నో జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. మనకున్న పరిమిత నమ్మకాలు అంటే లిమిటెడ్ బిలీఫ్స్, బిగుసుకుపోయిన అభిప్రాయాలు, ఫిక్స్డ్ ఐడియాస్, నిర్లక్ష్యం, సోమరితనం అంటే లేజినెస్ అంతా నాకే తెలుసు అనే భావనల వలన సత్యం పట్ల గ్రుడ్డివారు అవుతున్నాం. సీక్ వితిన్ మీ లోపలికి ప్రయాణించండి.
అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీ అంతరంగం నుండే లభిస్తాయి. బిగుసుకుపోయిన నమ్మకాలు అంటే ఫిక్స్డ్ బిలీఫ్స్‌ని చర్చించండి అంటే వదిలేయండి. అప్పుడు మీకు సత్యం విశదంగా కనపడుతుంది. సో, మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక బిలీఫ్ సిస్టము లేకపోతే సొసైటీలో కొన్ని ఆహ్, చూడటం వల్ల కానీ వాటిని మనం ఆహ్, వాటిని వాటి ద్వారా అలానే నేర్చుకుంటూ వచ్చేసామనమాట. సో, అవన్నీ మనం కనుక లిమిటెడ్ బిలీఫ్స్‌ని పక్కన పెట్టేసి ఆహ్, ఫిక్స్డ్ ఐడియాస్‌ని కూడా వదిలేసి లేజీనెస్ లేకుండా మనం కనుక ఓపెన్‌గా మనతో ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి మనం ఎప్పటికప్పుడు ఓపెన్ మైండెడ్‌తో ఉంటే కనుక, మనకి సత్యం అనేది ఏంటో అర్థమవుతుంది. అంటే అసలు ఏం నేర్చుకోవాలి? ఎంత ఓపెన్‌గా ఉండాలి? ఈ అసలా ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ చేయొచ్చు? అనేది మనకు తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. మీరు ఉన్నతమైన లక్ష్యాలను అంటే హయ్యర్ గోల్స్ ఎంచుకొని, వాటిని నెరవేరినట్లుగా కలలు కంటున్నట్లయితే, మీ మనోశక్తి విజృంభించి పరిమితమైన నమ్మకాలను ఛేదించుకొని, మీ అంతరంగ ప్రపంచంలో నిగూఢంగా ఉంటున్న శక్తి సామర్థ్యాలను లక్ష్యాల సాధనకు ఉపయోగపడు రీతిలో పనిచేస్తుంది. తత్ఫలితంగా మీరు ఒక తేజకరమైన ప్రపంచంలోనికి అడుగుపెడతారు. మీ యొక్క చైతన్య శక్తి అపారంగా విస్తరిస్తుంది. మీ జీవితంలో ఉన్నతమైన విజయాలను పొందుతారు. మీ యొక్క ఆలోచనలను ఉన్నతమైన లక్ష్యాల సాధన వైపు కేంద్రీకరింప చేయండి. సో, మనం ఎప్పుడూ కూడా హయ్యర్ గోల్స్ పెట్టుకొని, మనలో ఉన్న లిమిటేషన్స్‌ని, నమ్మకాలని పక్కనొదిలేసి, సో, ఎప్పుడు ఉన్నతమైన విజయాల వైపు మనం ఆటోమేటిక్‌గా ఆలోచనలు పెడుతూ ఉంటే, అది ఆటోమేటిక్‌గా మనం లక్ష్యాలను సాధించవచ్చు అంటున్నారనమాట. ఇక్కడ ఇంకొక ఎక్సర్‌సైజ్ చెప్పారు. ఇక్కడ ఒక అభ్యాసాన్ని సాధన చేద్దాం. విశ్వము లేదా మీ పూర్ణాత్మ మీ ద్వారా ఊహాశక్తిని వినియోగించి కలలు కంటుంది. మీ యొక్క లక్ష్యము లేదా సంకల్పాన్ని ఈ విశ్వము పూర్ణాత్మకు సమర్పించుకుంటున్నారు. అంటే శరణాగతి చేస్తున్నారు. సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ 3, 4 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఒక స్పష్టమైన లక్ష్యాన్ని, సంకల్పాన్ని అంటే దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యకైనా, ఆర్థిక సమస్యకైనా, కుటుంబ సంబంధాల సమస్య అయినా, వృత్తి వ్యాపారము, ఉద్యోగము సమస్య ఏదైనా కావచ్చు. చాలా స్పష్టంగా ఎంచుకోండి. ఇప్పుడు పూర్ణాత్మను మీలో అవాహన చేసి, ఊహాశక్తితో ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో కలలు కంటూ ఉండండి. ఇప్పుడు కలలు కంటుంది మీరు కాదు. మీలోని పూర్ణాత్మ. మీ ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో అనుభవాలను పొందడం ద్వారా చైతన్య పరిణామం పొందాలని కాంక్షిస్తుంది. సో, మనలో ఉన్నది మన ఆత్మ, పూర్ణాత్మ అని అంటూ ఉంటాం కదా! సో, బేసిక్‌గా ఆహ్, ఆత్మ, పూర్ణాత్మ ఇక్కడ ఉన్న వాటినన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. సో, మనం ఏదైతే ఆహ్, సంకల్పాలు, లక్ష్యాలను పెట్టుకుంటున్నామో, దాని నుంచి వచ్చే ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చెప్పి అది ఎప్పుడు చూస్తూ ఉంటుంది అంటున్నారు. సో, దానికి మనం ఏం చేయాలి? ఎప్పుడూ సరెండర్ అయ్యి ఉండాలి. ఈ విశ్వానికి, పూర్ణాత్మకి ఎప్పుడు సరెండర్ అయ్యి ఉంటే కనుక, మనని ఆటోమేటిక్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మనకు కావాల్సిన ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి అని. లక్ష్యాన్ని, సంకల్పాన్ని నిజంగా నెరవేరితే మీరు ఏ విధంగా ఆనందంతో మీ అనుభూతులతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో వ్యక్తపరుస్తారో, ఆ మాదిరిగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌ని పంచేంద్రియాలతో కలలు కంటూ చిత్రీకరణ చేయండి. అంటే పూర్ణాత్మ మీ ద్వారా కలలు కంటుంది. సో, ఇప్పటిదాకా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అప్పచెప్పాలి. మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నారో, దానికి ఇంకో విధంగా చెప్తున్నారనమాట. సో, మనం అలా విజువలైజ్ చేసుకోవటం వల్ల మనలో ఉన్న మన పూర్ణాత్మ అది కలలు కంటుంది అని చెప్తున్నారనమాట. ఉదాహరణకు ఉబ్బకాయం అంటే ఒబేసిటీ లేదా ఫ్యాట్ బాడీ ఉన్న వ్యక్తి తనకు ఇప్పటికే నాజూకైన దేహం ఉంటున్నట్లుగా, తేలికగా ఉంటున్నట్లుగా, ఆనందంతో ఆరోగ్యంగా ఉంటున్నట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేసుకుంటూ కలలు కనవచ్చు. ఆర్థిక సమస్యలతో ఉంటున్న వ్యక్తి తన దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంటున్నట్లుగా మంచి వస్తువులు మరియు ఖరీదైన వస్తువులు కొని వాటిని జీవితానుభవాల్లో పొందుతున్నట్లుగా వివిధ రకాలుగా చిత్రీకరణ చేస్తూ కలలు కనవచ్చు. There is a divine purpose behind everything and therefore a divine presence in everything. ప్రతి విషయంలోనూ వెనుక దైవిక లక్ష్యం దాగి ఉంది.
ప్రతి విషయంలోనూ దైవత్వం నిండి ఉంది. మీ యొక్క లక్ష్యము, సంకల్పము కూడా దైవ ప్రణాళికలో భాగమే. కనుక మీ కార్యం పూర్ణాత్మతో నెరవేర్చబడుతుంది అనే ధీమాతో ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఎవరి ద్వారా నెరవేరుతుంది అనే ప్రశ్నలు, ఆందోళనలతో ఎదురు చూడకుండా నిశ్చింతగా ఉండండి. సో, ప్రతి విషయం వెనుక ఒక ప్రణాళిక ఉంది. సో, అది ఎలా చేయాలి అనే ఒక కార్యం కూడా ఆల్రెడీ ఉంది. సో, అందువల్ల మనం ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు, ఎప్పుడు జరుగుతుంది అనే మనలో ఆ డౌట్స్ వద్దు అని చెప్తున్నారనమాట. సాదాసీదా లక్ష్యాలు, సంకల్పాలు కాకుండా సుఖ పరిస్థితులు అంటే కంఫర్ట్ జోన్స్ ఆవల ఉన్న లక్ష్యాలను ఎంచుకోండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటే జీవితంలో ఆనందము ఉండదు. లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మీ యొక్క సుఖమయ పరిధికి అవతల మాత్రమే అసలైన జీవితం ప్రారంభమవుతుంది. యాక్చువల్లీ ఈ కొటేషన్ చాలా బాగుంది. లైఫ్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో, మనం ఏదైనా పెద్దగా హ్మ్, మనం సాధించాలి అనుకుంటే మన కంఫర్ట్ జోన్ నుంచి పక్కకెళ్ళాలి. సో, కంఫర్ట్ జోన్‌ని దాటి మనం కనుక స్టెప్ వేసి మనకు అలా ఏదైతే గోల్స్ పెట్టుకుంటామో అప్పుడే మనకి ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ వస్తాయి అని చెప్తున్నారనమాట. మీరొక విషయాన్ని గుర్తుంచుకోండి. ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ద వరల్డ్ హాస్ టు ఆఫర్ ద వరల్డ్ యువర్ బెస్ట్. మీరు ఈ ప్రపంచం నుండి అత్యున్నతమైనది వాంఛించినప్పుడు, అత్యున్నతమైనది ఇవ్వటానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఉదాహరణకు మీకు మంచి ఎల్ఈడీ టీవీ కావాలని ఆశిస్తున్నప్పుడు, దానికి తగిన బిల్లును చెల్లించక తప్పదు. గొప్ప గొప్ప లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు, కొంత తెగింపు, ధైర్యం, సాహసం అనేవి ఉండాలి కదా! ఊరకనే ఏవి రావు. సో, యాక్చువల్లీ ఇందాక నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో, కావాలని అనుకుంటున్నామో అది ఆటోమేటిక్‌గా ఇన్నర్‌కి చెప్పేయండి సాధించేస్తుంది. అది మనల్ని గైడ్ చేస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా! సో, దాంతో పాటు మనం ఒక తెగింపు లేకపోతే మనం ఒక రిస్క్ టేకింగు ఒక ధైర్యంతో ఉండాలి అని చెప్తున్నారనమాట. సో, మనం తీసుకునే లక్ష్యాలను బట్టి మన ఫస్ట్ స్టెప్ కూడా ఉండాలి. సో, అది చాలా ధైర్యంగాను, ఒక రిస్క్ టేకింగ్ లాగాను, సాహసంగాను ఉండాలి అని. ఈ అభ్యాసాన్ని 10, 15 నిమిషాలు సాధన చేయండి. ఈ విశ్వము లేదా పూర్ణాత్మ మీ ద్వారా కలలు కంటున్నందుకు కృతజ్ఞతాభావంతో ఉండండి. ఆనందంతో ఉండండి. మీ యొక్క లక్ష్యం, సంకల్పం నెరవేరుతుందనే ధీమాతో నిశ్చింతగా ఉండండి. సో, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఈ విజువలైజేషన్ అంతా కూడా మన పూర్ణాత్మే చేస్తోంది కాబట్టి, దానికి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అని చెప్తున్నారు. సో, అది ఒక ఎక్సర్‌సైజు. ఇక్కడ ఇంకో చిన్న ఎక్సర్‌సైజ్ ఉంది. ఈ అభ్యాసంలో మీరు ఇప్పటికి 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి సాధన చేయటం జరుగుతుంది. సో, ఇప్పటి వరకు చేసింది ఏంటి అంటే, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, అది జరిగిపోయినట్లుగా మన పూర్ణాత్మ మన ద్వారా కలలు కంటున్నట్లుగా స్పష్టమైన మనకి ఏదైతే కావాలో దాని మీద క్లారిటీ తీసుకొని, అది జరిగిపోయినట్లుగా మనం ఆహ్, అనుకోవటం వల్ల అది ఆటోమేటిక్‌గా దానికి అంటే మన కంఫర్ట్ జోన్‌లో నుంచి మనకు ఒక కనుక స్టెప్ ఫార్వర్డ్‌గా వెళ్తే అది చక్కగా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో, నెక్స్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఏం చెప్తున్నారు అంటే, మనము 5 ఇయర్స్ తర్వాత ఇప్పటి నుంచి 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటాము అనేది కూడా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఎక్సర్‌సైజ్ చేయమంటున్నారు. ఒక లక్ష్యాన్ని, సంకల్పాన్ని చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, దృఢంగా ఎంచుకోండి. 5 సంవత్సరాల లక్ష్యం కనుక వీలైనంత పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం వలన మీ యొక్క జీవితానుభవాలు, విజయాలు, ఆరోగ్యం, కుటుంబం మరి బంధుమిత్రులతో మంచి సంబంధాలను కలిగి ఉండండి. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం వంటి విషయాల్లో మీ యొక్క ఎదుగుదల అన్నింటినీ ఎలా వాంఛిస్తున్నారో చాలా స్పష్టంగా ఎంచుకోండి. సుఖాసనంలో హాయిగా కూర్చుని, 2 కళ్ళు మూసుకొని, దీర్ఘమైన శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ వదలండి. అలా 3, 4 నిమిషాలు శ్వాసను తీసుకుంటూ హాయిగా రిలాక్స్ అవ్వండి. ఎంచుకున్న లక్ష్యాన్ని, దాని ఫలితాలను ఏ విధంగా పైన చెప్పిన విధంగా, చెప్పుకున్న విధంగా అన్నింటినీ చిత్రీకరణ అంటే విజువలైజేషన్ చేస్తూ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో కలలు కనండి. నిజంగానే ఆ సంఘటన జరిగినవి అనే భావంతో ఉండండి. 5 సంవత్సరాల తర్వాత మీ జీవిత శైలి అంటే లైఫ్ స్టైల్, ఆరోగ్యం, జీవితానుభవాలు మరి మానవ సంబంధాలు ఎలా ఉండాలని వాంఛిస్తున్నారో అలా కలలు కనండి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ అనేవి విద్యుదయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కావున
అవి సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరతాయి. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాల పాటు సాధన చేస్తూ ఉండండి. వారంలో 1, 2 సార్లు సాధన చేస్తే చాలు. సో, మనకెప్పుడు ఏం చెప్తూ ఉంటారు, మనకి ఆహ్, డైలీ ప్రణాళిక, వీక్లీ ప్రణాళిక, ఇయర్లీ ప్రణాళిక, 5 ఇయర్ ప్రణాళిక ఇలా ఉండాలని చెప్తూ ఉంటారు కదా! సో, ఈ లాస్ట్ ఎక్సర్‌సైజ్‌లో ఏం చెప్పారంటే 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి అనుకుంటున్నాము మనకి దానిలో కూడా ఒక ప్లానింగ్ కావాలి. సో, దాని ప్రకారం ఒక ప్రణాళికేసుకొని, ఆహ్, ఆ ప్రణాళికలో ఏం చేసుకుంటున్నామో మనకి, మనకి అవుట్‌పుట్ ఏం కావాలనుకుంటున్నాము, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం 5 ఇయర్స్‌లో, దాన్ని అది అచీవ్ చేస్తున్నట్లుగా దాని ఫ్రూట్స్ అన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎంత ఎమోషన్స్ హ్యాపీగా ఉంటామో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో దాన్ని ఎలా షేర్ చేసుకుంటామో, అవన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటూ ఉంటే కనుక, అది ఆటోమేటిక్‌గా రియాలిటీకొస్తుంది. మేనిఫెస్ట్ అవుతుంది. సో, ఇటువంటి లాంగ్ టర్మ్ గోల్స్‌ని వీక్లీ ఒక్కసారి చేస్తే చాలు అంటున్నారు. మనకి మామూలుగా ఇంకేదైనా చిన్న చిన్న సమస్యల నుంచి బయటికి రావడానికి కానీ, మనం ఏమైనా అచీవ్ చేయటానికి కానీ, షార్ట్ టర్మ్‌లో అనుకున్నప్పుడు దానికి ప్రతిరోజు చేయమంటారు కదా! 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు. ఇది లాంగ్ టర్మ్ వాటికి వీక్లీ వన్స్ ఒకటి చేస్తే చాలు అంటున్నారనమాట. సో, ఇది ఈ చాప్టర్ అనమాట. రేపు నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. పాసు ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ మరి.